మణిపూర్ది మాట్లాడుకుందాం సార్. మణిపూర్‌లో ఇది 2 తెగల మధ్యన వచ్చిందా? ఇంకొందరేమో లేదు దీంట్లో గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ఉన్నాయంటున్నారు. ఇంకొందరేమో మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రోహింగ్యాలు ఉన్నారు. అసలు ఏం జరిగిందా? మణిపూర్ ఎందుకు మళ్ళీ మన రాజశేఖర రెడ్డి బిడ్డనేమో క్రైస్తవుల గురించి మాట్లాడింది. అసలు ఏం మాట్లాడాలి సార్ అందులో? వాస్తవానికి మణిపూర్ చూడని వాళ్ళందరూ మణిపూర్ గురించి మాట్లాడుతున్నారు. ఇది సార్ విషయం. నిజంగా అవును. చేయవలసిన పని ఏంటంటే మణిపూర్ పరిస్థితిని అధ్యయనం చేయాలనుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ, అవును, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాని గురించి మాట్లాడదామనుకున్న మానవ హక్కుల నాయకులు కానీ, లేకపోతే షర్మిల వంటి నాయకురాలు కానీ అవును. ఒక్క 10 రోజులు మణిపూర్లో పర్యటన చేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్గా వెళ్ళాలన్నది అక్కడ ఉండాలి. అంటే అక్కడ పరిస్థితి తెలియాలి వాళ్ళకి, జాగ్రఫీ. ఎందుకంటే మణిపూర్ మొత్తం అంతా కలిపి మీకు జనాభా 20-24 లక్షలు మించి ఉండదు. అవును. మణిపూర్ ఒక చిన్న ఇలాగా ఒక ఉంగరంలో మణిలాగా స్క్వేర్గా ఉండే రాష్ట్రం. అవును. ఆ రాష్ట్రంలో మీకు మధ్య భాగం ఏదైతుందో 20% ఆఫ్ ది ల్యాండ్, అవును, 20% ల్యాండ్లో 80% జనాభా ఉంది. అవును. ఆ 20% ల్యాండ్లో కూడా పరిస్థితి ఏంటంటే ఆ 20% ల్యాండ్ ఏదైతుందో దానిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని ఆనుకుని ఒక చెరువు ఉంటుందండి. ఓకే. లోక్టక్ చెరువు అంటారు దాన్ని, LOK TOK, లోక్టక్ చెరువు అంటారు. ఈ లోక్టక్ చెరువు అన్ని జిల్లాలకి బార్డర్ అది. అందులోనే అంటే సగం నది సగం చెరువు, మిగిలిన ఆ చిన్న భాగంలోనే ఇంఫాల్ ఉంటుంది. మీకు 80% పాపులేషన్ ఉంటుంది. ఓకే. మిగతా భూమి ఏదైతుందో అది 80% ల్యాండ్, దానిలో ఉండే జనాభా అంతా కలిపి 20%. ఈ 20% జనాభాలో దాదాపు ఒక 30 రకాల తెగలు ఉన్నాయి. 30 కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఇదొక సమస్య. చాలామందికి నార్త్ ఈస్ట్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఒక ట్రైబు ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు ఒకే చోటు ఉంటారు. అంతే. ఆ గ్రామంలో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు. జనరల్గా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఈ కాలనీ ఉంది. ఈ కాలనీలో నా ఎదిరింటి వాడు మరాఠీ, నా వెనకింటి వాడు గుజరాతీ, ఇటువైపు వాడు కర్ణాటక, అటువైపు వాళ్ళు బీహార్. దేశమంతా ఉంటుంది, మొత్తం దేశమంతా నా కాలనీలో ఉంది. కాబట్టి వాడు ఛట్ పూజ చేసుకున్నా, వీడు బిసిబేళాబాద్ చేసుకున్నా, వీడు పూరన్ పోళీ చేసినా, లేకపోతే వీళ్ళు ఖమన్ ఢోక్లా చేసినా కూడా నాకు ఆ వాసనలు వచ్చేస్తుంటాయి. మణిపూర్లో గ్రామాలు హోమోజినస్ గ్రామాలు. అంటే ఒక గ్రామంలో అసమ్యాలు ఉంటే అసమ్యాలే ఉంటారు, బోడోలు ఉంటే బోడోలే ఉంటారు. కాబట్టి ఆ గ్రామంలో వేరే వాడు రావడానికి ఉండదు. సో అట్లా ఈ 10-20 గ్రామాలు ఒక ట్రైబ్ అనుకోండి, మరింగ్ అనే ట్రైబ్ అనుకోండి. ఆ మరింగ్ భాష మాట్లాడుకుంటారు, వాళ్ళలో వాళ్ళు జీవిస్తుంటారు. బయటకు ఎప్పుడన్నా ఏ పని మీద వెళ్ళాలంటే వాడు మైతేయి 4 ముక్కలు మాట్లాడినా, హిందీ 4 ముక్కలు మాట్లాడినా, లేకపోతే అసమియా 4 ముక్కలు మాట్లాడినా సరిపోతుంది. అంతే. 30-35 తెగలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇది చాలామందికి తెలియదు. ఈ 30-35 మణిపూర్లో ఉన్నటువంటి ఈ 80% ల్యాండ్లో ఉన్నటువంటి 20% జనాభాలో ఉత్తర భాగం అంతా కూడాను నాగాస్ ఉంటారు. ఓకే. నాగా తెగలు ఉంటారండి. మీకు ఉఖ్రుల్ ఏరియాలో టంకుల్ నాగాస్ ఉంటారు, మరింగ్ నాగాస్ ఉంటారు, కొందరు జిలియాంగ్రాంగ్ నాగాస్ ఉంటారు. ఇవన్నీ తెగలు ఇవి. ప్రతి తెగది దాని భాష, ప్రతి తెగకి దాని అయినటువంటి పద్ధతిలో వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి. సో మీకు ఈ టంకుల్ నాగాని చూడగానే మీరు ఇది జమీ నాగా, ఇది టంకుల్ నాగా అని చెప్పగలరు మీరు. వీడు మరింగు, వీడు లియాంగ్మై అని చెప్పగలరు మీరు. సౌత్ భాగంలో కుకీ ఉంది, పైటే ఉంది, జోమి ఉంది. ఇవన్నీ తెగలు ఉన్నాయండి. ఈ పైటే తెగ మీద కూడా కుకీలు అత్యాచారం చేస్తున్నారు. ఓకే. వార్తల్లో రావడం లేదు. పైటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీ చేయిస్తున్నారు కుకీలు. ఓకే. నాగాలకి కుకీలకి 90sలో పెద్ద ఎత్తున 3 ఏళ్ల పాటు ఘర్షణ జరిగిందండి. ఓకే. నాగాలని చూడాచాంద్పూర్ జిల్లా నుంచి తరిమేయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కుకీలు లోకల్ సార్ వాళ్ళు. అంటే అసలు నార్త్ ఈస్ట్లో వీళ్ళు లోకల్, వీళ్ళు నాన్ లోకల్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే నిజానికి ఎప్పుడు ఎక్కడ బార్డర్స్ లేవు కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకపోకలు చేస్తుండేవాళ్ళు. సంచార జాతులు, లేకపోతే అక్కడ కరువు వచ్చింది, లేకపోతే అక్కడ ఏదన్నా ప్లేగు వ్యాధి వచ్చింది, ఆ ఊరికి పాడు పెట్టేసి వేరే ఊరికి వచ్చేసేవాడు. అంతే. ఇప్పుడు మన దగ్గర కూడా జరిగింది ఇది. అవును. ఇప్పుడు మాడుగులు అనే పేరుతో 30 గ్రామాలు ఉన్నాయి మన తెలుగునాట. ఆ మాడుగులు అనే గ్రామం ఒరిజినల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మహబూబ్ నగర్కి వచ్చారు కొందరు, తిరుపతి దగ్గరికి వెళ్ళారు కొందరు, అనంతపురంకి వెళ్ళారు కొందరు విజయనగరంకి వెళ్ళారు. అట్లా మన దగ్గర కూడాను ఇలా జరిగినాయి. అయితే మన దగ్గర ఏంటంటే వచ్చిన లోకల్ దానిలో కలిసిపోయారు. మళ్ళీ ఎంతమందికి తెలుసు, సినీ యాక్టర్ శరత్ బాబు మాతృభాష గుజరాతీ. ఓకే. మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు తెలుగువాడు. అంతే, కలిసిపోయింది. మన 300 సంవత్సరాల క్రితం గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చారు, గుడి పూజారులుగా వచ్చారు, ఇక్కడ వాళ్ళు అయిపోయారు, ఇక్కడ జీవించారు.
అక్కడ నార్త్ ఈస్ట్ ఏమైందంటే ఈ మొత్తం 10 గ్రామాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. అంతే. అక్కడి నుంచి వాళ్ళ కల్చర్, వాళ్ళ జీవనం సంప్రదాయంతో పాటు వస్తారు. కాబట్టి కుకీలు ఒక 100 సంవత్సరాలుగా వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. ఓకే. కుకీ, జోమి, మిజో, పైతే, చిన్ ఈ ఇట్లా కొన్ని ట్రైబ్స్ ఉన్నాయండి. ఇవేంటంటే బంగ్లా, మణిపూర్ బార్డర్లో నివసిస్తాయి. ఇటు అటు వెళ్తూ వస్తూ ఉంటారు. చాలామందికి ఎలా ఉంటుందంటే మీకు అక్కడ ఒక ఈ ప్రజలకి బంధుబాంధవ్యాలు ఉండడం వల్ల ప్రభుత్వం కూడాను ఏం చేసిందంటే 15 కిలోమీటర్స్ వరకు నో బార్డర్ ఉంది. ఓకే. అంటే ఇది బార్డర్ లైన్ అని చెప్పి బార్డర్ పాయింట్ ఉంటుంది. అటువైపు వాడు ఇండియాలోకి 15 కిలోమీటర్ల వరకు ఫ్రీగా రావచ్చు. వాడు కేవలం తన పేరు రాయించుకోవాలి అక్కడ. అంతే. నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను అని రాయించేసుకుని వాడు వచ్చి 15 కిలోమీటర్స్ లోపల వరకు వచ్చి వాడు 4 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. అక్కడ ఒక పెద్ద మార్కెట్ ఉంది. దాని పేరు, ఆ ఊరి పేరు మోరే. ఓకే. మోరేని ఆనుకుని బర్మాలో ఒక ఊరు ఉంది, దాని పేరు తాము. ఓకే. ఈ మోరే తాము జంట ఊళ్ళు ఇవి. తాము బర్మాలో ఉంది, మ్యాన్మార్లో ఉంది, మోరే ఇక్కడ ఉంది. రెండు వైపుల ప్రజలు ఒకరే. వ్యాపారానికి ఇక్కడ వాడు అక్కడికి వెళ్తాడు, అక్కడ వాడు ఇక్కడికి వస్తాడు. కాబట్టి దీంతో ఏంటంటే ఈ కుకీలు వీళ్ళందరూ కూడా కొంత ఇటు వచ్చారు. నాగాలు కూడా అటు ఇటు వెళ్ళడము. తర్వాత మొత్తం బార్డర్ కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. అంటే మీకు మణిపూర్లో దాదాపు ఒక 150కి పైగా బార్డర్ పాయింట్స్ ఉన్నాయండి. వాటికి అసలు ఎటువంటి సెక్యూరిటీ మీరు పెట్టలేము. వాడు ఏదో అడవిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే. నేను స్వయంగా అంటే నార్త్ ఈస్ట్ ఎలా ఉంటుందని అర్థం చేసుకో. ఒకసారి కుమారికాట అనే ఒక ఊరికి వెళ్ళాను. అది అస్సాంలో ఉన్నటువంటి ఊరు. పొద్దునే అక్కడ లెట్రిన్స్ ఉండేవి కావు. నేను నెమ్మదిగా వెళ్ళాము, కాలకృత్యాలు తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని నాతో అన్నాడు, మీరు విదేశ పర్యటన పూర్తి చేశారండి. అంటే ఏంటంటే మీరు వెళ్ళిన ప్రాంతం భూటాన్ అండి అన్నాడు. అబ్బో. అంటే అది భూటాన్లోకి వెళ్ళి వచ్చామన్న సంగతి కూడా మనకి తెలియదు అనమాట. సో ఈ రకంగా అట్లాగే ఒకసారి నేను డిబ్రూగఢ్లో మార్గరీటా అనే ఊళ్ళో ఉన్నప్పుడు మార్గరీటా నుంచి లిడో అనే ఊరు వస్తుంది. ఆ లిడోకి సైకిల్ వేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు మధ్యలో ఇట్లా బ్లాకేడ్ ఉంది. ఏంటి అంటే ఇది ఈ ఊరు స్టిల్వెల్ రోడ్ అండి దీని పేరు. ఈ స్టిల్వెల్ రోడ్డు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అస్సాం నుంచి చైనా దాకా వేశారు త్రూ బర్మా. ఓకే. ఇప్పుడు మూసేశారు. అవునా అన్నాను. అంటే మీరు వెళ్ళదలుచుకుంటే మీరు బర్మాలోకి వెళ్ళి రావచ్చు అన్నాడు. అంటే ఎలాగా అంటే ఈ రోడ్డు మూసేశారు కదండి, ఆ పక్క నుంచి చెట్లలోంచి అలా వెళ్ళేసేసాను. నేను మీరు మెయిన్ రోడ్డు ఎక్కకండి, మీరు ఇలా పక్క నుంచి వెళ్ళండి అంటే నేను ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్లలోంచి అలా నడుచుకుంటూ బర్మాలోకి వెళ్ళాను. నేను వెళ్ళి మీరు తిరిగి వచ్చేయచ్చు.